ఉండాలి. సంఘ పెద్దలరి రాబో తరానికి మీరే సంఘ పెద్దలు అయితే ఎలా ఉండాలి చెప్తున్నాడు. అతను మర్యాదస్తుడై ఉండాలంట. ఎలా ఉండాలి? మనం మన ఇంటికి వచ్చిన వారిని కూర్చోండయ్యా అని ఎలాగైతే మనం మర్యాద ఇచ్చి మనం కుర్చీ ఏ ఇతరులకు ఇస్తామో, సంఘంలోకి వచ్చే వారికి కూడా అవసరమైతే అతను కుర్చీ దిగి వేరొకరికి ఇచ్చి ఆ కుర్చీ కూర్చోండి గౌరవించే వ్యక్తిగా. అంతేగాని నేను కుర్చీ కూర్చోండి నా కుర్చీ ఎవరో కూర్చోండి అని అనుకోవడం సాయంత్రం. అవసరమైతే తగ్గించుకుని బయటకు తెచ్చుకుని ఆ అవసరం వెళ్ళాలి. మీరు కూర్చోండి, ఫస్ట్ మీరు కూర్చోండి అయ్యా రండి అయ్యా మందిరానికి అని చెప్పగలగా. ఓకేనా? దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. మర్యాదస్తుడై ఉండాలి. కొంతమంది చూడండి, చిన్నపిల్లలకు మర్యాద ఉండదు, పెద్దలకు మర్యాద ఉండదు. వాళ్ళు ఇంటికి వెళ్ళా కానీ ఎవరెళ్ళా కానీ కనీసం లేచి ఇలా ఏదైనా సమాధానం కూడా చెప్పడం. గర్భంలో చెప్తే కూర్చున్నా లేదంటే